Never thought it would be so hard. I grew up with హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఇవాళ థర్స్డే అనమాట. సాటర్డే ఈజ్ మెస్సీ మంతం కదా, సో ఫ్రెండ్స్ని మాత్రమే, క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచి ఇట్లా మెహందీ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాం అనమాట. జస్ట్ సింపుల్ డిజైన్స్. సో దానికి నేను ఈ డ్రెస్ వేసుకున్నా. దిస్ వన్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మింత్రా ఇండియాలో. మమ్మీ వాళ్ళు తెచ్చారు గైస్. మొత్తం రెడీ అయ్యాక మీకు చూపిస్తాను అవుట్ఫిట్ మొత్తం. డోంట్ కన్ఫ్యూజ్ గైస్, ఇదంతా డెకార్ స్టఫ్ అంతా మెస్సీగా ఉందన్నమాట. ఐ హ్యావ్ టు క్లీన్. అదంతా అయ్యాక మీకు అర్థమవుతుంది. సో బ్యాక్ వచ్చి మిడిల్ బ్యాక్ డ్రాప్ ఫర్ డెకార్ అనమాట. మెయిన్ ఈవెంట్ సీమంతంకి అదంతా మీకు సెట్ చేశాక మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నౌ లెట్స్ గెట్ రెడీ ఫాస్ట్గా. మెహందీకి ఎలా డెకార్ చేశాను ఏంటి అది చూపిస్తాను. అండ్ ఆల్సో ఇంకా ఫ్రెండ్స్ రాగానే అందరం స్మాల్ ఈసారి ఏంటంటే స్టెన్సిల్స్ తెప్పించా గైస్. అందరం స్టెన్సిల్స్ వేసేసుకోవడమే అనమాట సింపుల్గా. సో అది ప్లాన్ అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మేకప్ ఈజ్ ఆల్ డన్ గాయస్. నేను ఈ చాకర్ వేసుకున్నాను అనమాట, కుర్తీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఇది వచ్చి 14 క్యారెట్ గోల్డ్ చాకర్ అనమాట. కానీ దీనికి నేను రీసెంట్గా మా అక్క దగ్గర సిల్వర్లు కమ్మలు చేయించుకున్నాను అనమాట. అది వేసుకుందాం అని అనుకుంటున్నా, దీనికి మ్యాచింగ్గా బాగుంటుంది అని చెప్పి. మై నెయిల్స్ ఆర్ ఆల్సో పింక్ గైస్ ఫర్ సమ్ రీజన్, బట్ దిస్ ఈజ్ హౌ ఐఎమ్ లుకింగ్. హెయిర్ స్టైల్ ఇలానే వదిలేస్తాను వాటికి. అండ్ కమ్మలు పెట్టుకొని కమ్మలు చూపిస్తా, తర్వాత మమ్మీని చూపిస్తా, తర్వాత డెకార్ని చూపిస్తా, తర్వాత ఫస్ట్ మమ్మీకి స్టార్ట్ చేసేస్తా. మమ్మీకి అయిపోతుంది. యాజ్ యూజువల్ గర్ల్స్ అందరు లేట్గానే వస్తున్నారనమాట. సో మోస్ట్లీ నేను కూడా పెట్టేసుకొని కూర్చుంటాను వేస్ట్ చేయకుండా టైము, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. తర్వాత మోస్ట్లీ చేయలేనేమో, ఇంకా చూడాలి గైజ్ ఎలా అవుతుంది ఏంటి అనేది ప్లాన్. సో లెట్ మీ షో మై ఇయర్ రింగ్స్ ఫస్ట్. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ డ్రెస్. ఆరెంజ్ అండ్ పింక్ మెహందీ థీమ్కి బాగుంటుందని ఇలా వేసుకున్నాను అనమాట. మోస్ట్లీ దుపట్టా తీసేస్తా గైస్, సో దట్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. బట్ వితౌట్ దుపట్టా డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ మై బంప్ అప్డేట్. ఐఎమ్ అఫీషియల్లీ 7th month. సో కనిపించట్లేదు అనుకుంటా. Is so messy with all these decors and stuff, but let me show you guys my mama bear అక్కడ రెడీ అయింది. సో మెహందీ అని చెప్పి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది. సో ఇది కాటన్ పట్టో ఏంటో నాకు తెలియదు గైస్. ఇలా కాటన్ శారీ అనమాట. సింపుల్గా మన అందరి ఫేవరెట్ చాకర్ వేసుకుందనమాట. దీనికి మ్యాచింగ్గా ఉంటుందని వేసుకోమన్నాను. అండ్ యాజ్ యూజువల్ మా మమ్మ హెయిర్ బాత్ చేయమంతే చేయలేదన్నమాట. సో జిడ్డు హెయిర్ వేసుకుంది వాళ్ళకి. లేదా నేను ఎంత మంచి హెయిర్ స్టైల్ చేయించాక ఇది ఎలా ఉండాలి, ఇంతే సింపుల్గా ఉంటా ఉంటుంది ఎప్పుడు. అండ్ ఫస్ట్ మమ్మీ పెట్టేసుకుంటుంది అనమాట మెహందీ. తర్వాత మోస్ట్లీ నేను అనుకుంటున్నాను. లెట్ మీ షో. మరి గాజులు ఏమి వేసుకోవా? అండ్ దిస్ ఈజ్ ద మెహందీ సింపుల్ డెకార్ అనమాట. ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ ఫేమస్ అవుతుంది కదా ఈ డెకార్. ఇలా చేశాను. ఆ బ్యాక్ డ్రాప్ డివైడర్ ఉంది కదా, అది తెమ్ములో కొనుక్కున్నా గైస్. అది కొన్న రీజన్ ఏంటంటే గరాజ్లో వాటర్ ఫిల్టర్ ఉంది కదా మాది, అది కవర్ చేయడానికని. బట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇలా డెకార్ థీమ్ లాగా వాడుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకనేసి దీనికి ఇలా డెకార్ చేసాము సింపుల్గా. అండ్ ఇక్కడ నా కలర్ఫుల్ ఇది ఉంది కదా షీట్, అది వేయాలి ఇప్పుడు. అది వేసుకొని కూర్చుంటాము. అండ్ హియర్ యూ గో గైస్, ఆల్ మెహందీ కోన్స్ అండ్ stencils are here.
ఇవి కాళ్ళు చేతులు ఎంత ఉంది. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి కావాల్సింది పెట్టుకుంటే చాలన్నమాట గైస్. అన్నీ అవసరం లేదనమాట. సింపుల్గా ఈ మెయిన్వి నావి గైస్. మమ్మీ టు బీ, డాడీ టు బీ, ఇవన్నీ నావన్నమాట. స్టెన్సిల్స్ నేను అన్నీ కావాల్సినవే వేసుకుంటాను, మొత్తం వేసుకోవట్లేదు అనమాట. సో లెట్స్ సీ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని. ఇది వచ్చి పామ్లో వేస్తున్నాను అనమాట. కృష్ణుడు, అమ్మవారు, తర్వాత ఇంకోటి ఉండాలి గైస్ నాది, ఇది అనుకుంటా. ఇదే కాదు ఇంకోట. వెనకాల దాని వెనకాల ఏమన్నా ఉందో చూడమ్మా. దీంట్లో ఉంది. అంటే పెద్ద పెద్ద వేసుకోవట్లేదు అనమాట. మెయిన్గా పామ్స్కే వేస్తున్నా, ఇక్కడ ఫింగర్స్ అట్లా ఎక్కువ వేసుకోవట్లేదు. సో అందుకనేసి సో నెక్స్ట్ స్టెప్, లెట్ మీ వేర్ మై ఇయర్ రింగ్స్ అండ్ అది ఆ షీట్ కూడా పడుద్దాం మనం. ఇది రికార్డ్ అవుతుందా? సో ఇవే గైజ్ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నది. ఇట్ ఈస్ సో టఫ్ టు సే ఇట్స్ సిల్వర్ అనమాట. కాకపోతే చాకర్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. అందుకని తీసుకున్నా. అయితే అలా కాదా మీరు? అబ్బా మీ ఇలా ఎవరు కాదమ్మా, ఆ ఓల్డ్ ఏజ్ ఎలా ఉంటారు అలా. మమ్మల్ని చూడండి, నన్ను మధు నా ఓల్డ్ ఏజ్లో. మీరేంటి ఓల్డ్ ఏజ్లోనేనా? ఇప్పుడే క్యూట్ కపుల్. లవ్ ఏం లేదైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెలియని కూడా తెలియదు. ఆయన పాటికి ఆయన టైం అయిందని పరిగెత్తాను, నేను క్యారియర్ పెట్టిన పిల్లల్ని రెడీ చేయను. వెళ్ళేటప్పుడు బాయ్ కిస్ ఏం లేవు అస్సలు. పోయేస్తా ఏంటక్క నువ్వైతే సప్తా ఉందిరా, ఆ స్టేజ్ దాటొచ్చినమే కానీ మాకు అవి ఎంత తెలియదు. వచ్చి బాయ్ బుజ్జి, అసలు బాయికి బుజ్జి గిజ్జి పారిపోయేస్తా. కిస్ మీకు తెలుసు కదా నాయన ఎట్టిపోతాను. బుద్ధి తెలిసినప్పుడు టాక్సీ తెలుసు. బోరింగ్ కపుల్ అయితే. బోరింగ్ అని మాకు అనిపించలేదురా. నువ్వు ఎంతకక్క బోరింగ్ అని ఎట్లా అలా పెరిగాం కాబట్టి అనిపించలేదు. లవ్ ఎక్కడ మరి? చెప్తేనే లవ్ ఉన్నట్ట ఆంటీ? అది లేదు. చెప్పాలి, చూపెట్టాలి. ఎందుకంటే మా అక్కల దగ్గర కూడా నేను అలా చూడలేదు. ఎవరో దగ్గర మా అక్క దగ్గర కూడా నేను అలా చూడలే. మా అక్క నీలానే పెంచావు. నీలో సోగం వయసు దానికి, నేను ఎలా పెంచావు నీలానే. అక్క బాగా మాట్లాడతారక్క మీ అక్క? ముందు అసలు మాట్లాడేది కాదు అంకుల్ లాగా, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ అవుతున్నారు. Oh my god, I'm looking pretty today. I'm looking pretty today. చూడు, అది లవ్ అంటే అలా అవ్వాలి ఎక్స్ప్రెషన్. ఏంటి చూడు, నన్ను చూడంగానే ఎంత బాగా షాక్. ఎవరిది డ్రెస్? ఎవరిది? నీదేనా? బాగా పట్టిందే.
కొంచెం లైట్ లూజ్ ఉంది కానీ బాగుంది. లోపల ఇంత కుట్టారంట. అవునా? అదే అనుకున్నాను నేను. కింద చూడు, అదంత పొడుగు వచ్చిందంట మరి దానికి. ఎక్కడ పెట్టిన పిజ్జా సార్? నువ్వు తీసుకోలే బేబీ, బాగుంది కానీ పిలిచినప్పుడు బాగా సెట్ అయింది యాక్చువల్లీ. చాలా కాదు అదే పార్టీకి మీరే సెట్ అయ్యారు. నిజంగానే హ్యాండ్లూమ్ పేరుగా మా అక్క కొడుకు కరయ్యల పెళ్ళి అయితే అందరికి ఇచ్చాడు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ. అది కట్టలేదు సరే నేను కూడా కూర్చుందామని డిసైడ్ అయ్యాను గైస్. చూసినారా పెద్ద స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈమె ఎప్పుడు నాప్కిన్స్ కావాలా? అన్ని పెట్టేసాను రా. చిన్న సిజర్ కూడా ఆడే ఉంది. నువ్వు అక్కడ తెచ్చా. ఏంట్రా బుజ్జు, బయట దిగుదామా? మరి ఇంకా మేము ఎవరం పెట్టుకోలేదే. ఇంకా స్టార్టే పెట్టలేదు మేము. అదే నేను పెట్టుకుంటే బిల్డప్. నా సీమంతంకి మా మమ్మీకి నేను పెడుతున్న మెహందీ. గ్లౌజ్ వేసుకుంటావా? గ్లౌజ్ ఏం కాదు, ఎందుకంటే నువ్వు ఫింగర్ కి ఇట్లా టోపీ లేక పెట్టుకునేది ఎలాగో. సో దట్స్ ఫైన్. ఎందుకు బెటర్ గ్లౌజ్ వేసుకో. పాజ్ మళ్ళీ కాపీరైట్లు పడొద్దు, సాంగ్స్ వస్తాయి. సో గైస్ ఫస్ట్ మమ్మీది అయిపోయింది, సౌమ్య పెట్టేసింది అనమాట. బాగానే వచ్చింది గైస్, లైట్గా పెట్టుకుంటూ వస్తే బాగానే వస్తుంది అనమాట. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి ముద్దగా అయిపోయింది అనమాట. తర్వాత నుంచి అంతా బాగా వస్తుంది. మా మమ్మీ డైరెక్షన్స్ చెప్తుంది, నా సాయిబాబా వచ్చేలా ఉంగరం ఫోటో తీనది అనేసి. అండ్ మొత్తానికి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. మా మమ్మీ సెట్ అయిపోయింది. ఇలా పెట్టి మమ్మ సో బాగా పండుతుంది యాక్చువల్లీ. బాగా వచ్చింది, ఫింగర్స్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది ఒకటి ముద్ద అయింది, ఇది చాలా బాగా వచ్చింది. ఇది వెరీ ప్రిటీ ఉంది యాక్చువల్లీ. ఇది అద్దుకుంటావా మమ్మీ? ఇది అద్దుకుంటావా? లెమన్ ఏమన్నా పెట్టుకుంటావా? బాగా ఎర్రగా వస్తుందేమో. కొత్త డిజైన్ గైస్, ఇప్పుడు ఇక్కడ మాత్రం ఉండాలి సింపుల్గా, అదే ఫ్యాషన్ ట్రెండ్ అనమాట. నేను అదే చేస్తున్నాను. సో హియర్ మై మమ్మీ ఏం కూర్చుంది గైస్, హాయ్ గైస్ స్టూల్ పైన. మెహండ్రో బాస్ నచ్చిందా మమ్మీ? నీది నీ మెహందీ నచ్చిందా? చాలా బాగుంది. నాకన్నా తెగ మాట్లాడుద్ది గైస్. మార్నింగ్ నువ్వు చేసే బ్రేక్ఫాస్ట్లన్నీ వీడియోలు దిమ్మంటే తీస్తలేదు, మీకు షార్ట్ వీడియోలో పెడదామంటే. నన్ను ఫేమస్ మా మమ్మీ చేయదు, మధు చేయడు, ఎవరు చేయట్లేదు. ఏం చేయాలి నేను ఇంకా? నేనేమో లేజీ అయిపోయాను అనమాట, బిజీ అయిపోయాను వర్క్స్తో. సో నాకు కుదరట్లేదు వీడియోస్ చేయడానికి. అండ్ ఈమెమో 7కే లేసి కూర్చుంటుంది, నేను వంట చేసేయాలో నేను అప్పటికి లేవను షూట్ చేయాలంటే. ఎలా మరి నీ టిఫిన్స్ అంతా ఎలా క్యాప్చర్ చేయాలి నేను? ఇది నేర్పిస్తే షూట్ చేస్తావా? ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్తా చేయాలి, చేస్తావా?
అంతే. సో నా చిన్ను స్టర్న్ గైస్, చిన్ను పెట్టుకుంటుంది అనమాట. నేను పెట్టుకోవాలి. వీళ్ళు వచ్చారు గైస్, అంటే మీరందరూ పడుకునేస్తారనమాట ఈ టైంకి. నన్ను చాలామంది అడిగారు, మీ ఫ్రెండ్ గ్యాంగ్లో మేము మమ్మల్ని చేర్చుకో చాలా క్యూట్ అని. వీళ్ళు ఎప్పుడు కనిపించి 1.5 month అయింది గైస్. థర్స్డే గైజ్, ఇవాళ థర్స్డే మెహందీ. సాటర్డే ఫంక్షన్కి వీకెండ్ పెట్టాలంట గైస్. నైట్ 9:30కి వచ్చారు గైస్. అసలు పోనీ గుడ్డిలో మెల్ల బెస్ట్ అంటూ సౌమిని కాస్త 20 minutes ఎర్లీగా వచ్చింది, 30 minutes. రీనా ఒక 15 minutes ఎర్లీగా వచ్చింది. పాప అయితే అసలు చుడిదార్ కూడా వేసుకోరాకుండా హాయిగా వచ్చేసింది అనమాట. అసలు అలా ఉంటారు గైస్ నా ఫ్రెండ్ గ్యాంగ్. చిన్ను ఏమో పెట్టుకొని ఇక్కడ కూర్చుంది గైస్. ఒక చేతికే పెట్టుకున్నట్టుంది గైస్, ఇంకో చేతికి ఎవరెవరు పెట్టాలని. ఏ డెకార్ బాస్. Hey guys, finally we are all done with మెహందీ ఈవెంట్ అనమాట. సో ఇదైతే బాగా వస్తే చాలు అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ ఆస్క్ మీ స్టెన్సిల్స్ ఆర్ వర్త్ అంటే నో అంటాను గైస్. అట్లీస్ట్ మెయిన్ ఈవెంట్స్కి అయితే నాట్ వర్త్ ఇట్. చాలా దూరంగా ఉంది. స్మాల్ ఈవెంట్స్కి అయితే ఓకే అనమాట. సో మెహందీ ఆర్టిస్ట్ని పిలిపించుకుంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు ఎవరు ట్రై చేయకండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్. Though it hurts so bad.